వాళ్ళు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ప్రతిజ్ఞ చేస్తున్నాం మనంతా. ఓ బుడుమ తల్లి, నా అస్తిత్వానికి కారణమైన నీ పట్ల సర్వదా కృతజ్ఞతతో బాధ్యతతో ఉంటానని, సకల ప్రకృతిని గౌరవిస్తానని, సమస్త జీవరాశుల పట్ల కరుణతో మెలుగుతానని, జీవ వైవిధ్యాన్ని సహజ వనరులను సంరక్షిస్తానని, వస్తు వినియోగాన్ని వ్యర్థాలను తగ్గిస్తానని, విద్యుత్ మరియు నీటి పొదుపు చేస్తానని, నేలమ్మను కాపాడుకుంటానని, కాలుష్యాన్ని నివారిస్తానని, చెట్లు నాటుతానని, వన సంరక్షణ వాతావరణ సమతుల్యతను కాపాడుతానని, పర్యావరణ అనుకూల జీవనాన్ని గడుపుతానని, ప్రకృతి వనరుల సమిష్టి ఉపయోగానికి సానుకూల పర్యావరణ విధానాల కొరకు పని చేస్తానని, భావితరాల భద్రతకు సుస్థిర భవిష్యత్తుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అయితే అందరికీ ఉండే అపోహ ఏంటి అని అంటే చెట్లు మనకి ఒక ఆక్సిజన్ ఒకటే వస్తుంది, దానివల్ల మన సర్వైవల్ పెరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ నిజానికి అయితే చెట్లు ఉండడం వల్ల మనకి వర్షాలు రావడానికి కారణం చేస్తుంది. సో మన వాటర్ టేబుల్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం చెట్లు కావాలి. ఎక్కడైనా వరదలు కేరళ లాంటి ప్లేసెస్లో చూస్తుంటారు, వరదలు ఎందుకు తీవ్ర స్థాయిలో వచ్చాయి అని అంటే అక్కడ అన్ని చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొట్టేసేవారు. కొట్టేయడం వల్ల ఏమైంది, సాయిల్ ఎరోషన్, ఎయిర్లు ఏం చేస్తాయి, సాయిల్ పట్టుకొని ఉంటాయి. సో వరదలు వచ్చినప్పుడు ఆ సాయిల్ ప్రొటెక్ట్ చేస్తాయి, అన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ చెట్లు మనకు లేవు అని అంటే ఆ ఎయిర్లతో ఉండే మట్టి కూడా కొట్టుకొని దానివల్ల వరదలు తీవ్రత వరదలు వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలి అంటే చెట్లు మనకి ఉండాలి. సో ఇది మనకు నిజంగా అయితే అదృష్టం అనుకోవాలి. సార్ చెప్పినప్పుడు మన దగ్గర సజెస్టెడ్ ఈ బనియన్ ట్రీ సజెస్ట్ చేసినాను, ఎందుకంటే దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఈ ఫైకస్ రిలిజియోసియా అనేది ఇది చాలా చాలా అయితే దీన్ని ప్రొటెక్ట్ చేయడం మన అందరి బాధ్యత. సో ఇది ఏంటి మనం చూస్తున్నాము, పురుగులకి సార్ చెప్పినట్టు మన కోతులకి చెట్లని రక్షించుకోండి. సో ఇఫ్ యు ఆర్ సేవింగ్ ట్రీస్ యు ఆర్ సేవింగ్ ద ప్రజెంట్, తర్వాత తరానికి కూడా ఇవన్నీ కూడా అందించాలి. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సార్. మదర్ ట్రీ అనేది మనకేంటి తల్లి ఎంతో ముఖ్యంగా మనకి దీని నుంచి అన్నీ వస్తున్నాయో లేదా, మనకి మిల్ ఆహార పదార్థాలు ఎన్నో మనకి వృక్షాల నుంచి వస్తున్నాయి. సో ఇట్లాంటి వృక్షాలన్నింటినీ కాపాడుతుంటే ఒకటి మనం సమతుల్యత అనేది ప్రకృతి యొక్క సమతుల్యతను మనం కాపాడుకోగలుగుతాము. అదే కాకుండా మనము వాతావరణంలో వచ్చే మార్పులు ఏవైతే చేంజెస్ ఏవైతే వాటిని మనం పరిరక్షించుకోవాలి. ఇవాళ మనకి ఏంటి గ్లేషియర్స్ అంతా కూడా కరిగిపోతున్నాయి, తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మనం అంతా ఓజోన్ డిప్లీషన్ అంతా జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనం వీటిని పరిరక్షించుకోకపోవడం వల్ల. So save your plants, save your trees, and see that you survive and get your services. Thank you.
thousand arms in emerald spread, where restless thoughts of youth are fed. When summer spills its molten gold, and corridor grows bright and bold, she lifts her canopy and wide-eyed height, a Greek title roof against the sky. When monsoon drums on the rooftop loud, and rain descends in silver shower. Students hurry, laughing, to find the shelter of her knee. In her woven, hanging threads of air, bird song tangles everywhere. Nests are gathered in her hair, feathered grace in dances